హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు ఆద్యారాధ్య వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. అందరికీ హ్యాపీ సండే అండి. అదేంటి హ్యాపీ సండే ఏంటి అనుకుంటున్నారా? అరే! సండే వచ్చిందంటే ముక్క, ముక్క తినాల్సిందే కదండీ! ముక్క లేకపోతే ముద్ద దిగదు ముదిరాజోళ్ళకైతే. ఇంకా మేమైతే ఇవాళ బోటి తెచ్చుకున్నామనమాట. సో, రొటీన్‌గా చికెన్, మటన్ ఇంకా తిని తిని బోర్ కొట్టేసింది. సరే ఈసారి ఈ సండే కొంచెం వెరైటీగా ట్రై చేద్దాం అనేసి మా ఆయనైతే బోటి కూర తీసుకొచ్చాడు. తీసుకురావడం అయితే తీసుకొచ్చాడు గానీ, దాన్ని క్లీన్ చేయడం అయితే వామ్మో! వంట చేయడం చాలా ఈజీ గానీ, బోటిని క్లీన్ చేయడం చాలా కష్టమండి బాబు. సో, ఆ సెక్షన్ అయితే నాది కాదు. సో, మా ఆయనదనమాట. తను క్లీన్ చేస్తారు. ఈలోపు నేనైతే వెజ్ పులావ్ చేసేద్దాం. దానికి కాంబినేషన్‌గా వైట్ రైస్‌తో ఏం బావుంటుంది. సో, వెజ్ పులావ్ చేసేద్దాం అనేసి ముందు రోజే కూరగాయలైతే అన్నీ తీసుకొచ్చాను. సో, చక్కగా అన్నీ ఇంకా అన్నిటిని కట్ చేసి నేను ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాననమాట. అది మటర్ అండ్ మటర్ ఇంకా క్యారెట్ నేనైతే ఆలు యూజ్ చేశాను. మీరు కావాలనుకుంటే బీట్రూట్ కూడా వేసుకోవచ్చు. అండ్ మీకే ఇష్టమైన వెజిటబుల్స్ అన్నీ వేసుకొని చక్కగా వాటన్నిటిని ఫ్రై చేసుకొని ఇంకా నేనైతే ముందుగా రైస్ అయితే ఒక 1 ½ అవర్ అలా నానబెట్టేసుకున్నానండి. సో, ఎంత బాగా నానితే రైస్ అంత తొందరగా మంచిగా అవుతుంది. సో, ఇంకా చూసారా నేనైతే హ్యాపీగా అలా నానబెట్టేసుకున్నాను. ఇంకా మా ఆయన పనిలో మా ఆయన ఉన్నారు. సో, దీన్ని క్లీన్ చేయడం మట్టుకి వండడం మాత్రమే నా పననమాట. సో, దాన్ని క్లీన్ చేయడం మాత్రం మా హస్బెండ్ గారి పనే. సో, ఆ పనిలోనే ఉన్నారు. ఇవాళ సండే కదా! డ్యూటీలో కొంచెం రెస్ట్ దొరుకుతుందనమాట. ఆ రెస్ట్‌లో పాపం ఇంకా రెస్ట్ కూడా లేకుండా ఇంకా ఇవాళైతే ఈ పని చేసేస్తున్నారు. సో, తనకైతే చాలా టైం పట్టిందండి. నాకు వంట చేయడానికి ఎంత టైం పట్టిందో, సో, తనకి క్లీన్ చేయడానికి కూడా అంతే టైం పట్టింది. నేను మధ్యలో ఇంకా అందులో కసూరి మెతి వేశాను వెజ్ పులావ్‌లో. బావుంటుందండి టేస్ట్. నిన్ననే ఇంకా క్యాంటీన్ నుంచి తీసుకొచ్చాను గదా! నేనైతే 2 ½ గ్లాసెస్ గ్రీన్ కలర్ కప్ ఉంది గదా! సో, దాంతో 2 ½ గ్లాసెస్ 2 ½ కప్ రైస్ అయితే తీసుకున్నాను కదా! సో, దానికి తగ్గట్టుగా ఒక కప్‌కి 2 కప్పుల వాటర్ అయితే నేను తీసుకున్నాననమాట. సో, ఇంకా చక్కగా దాన్ని అందులో వేసేసుకొని ఇంకా అయిపోయింది. ఆల్మోస్ట్ నాకైతే భయమైందనమాట. సో, నేనెప్పుడు చేస్తూనే ఉంటాను. రెగ్యులర్‌గా చేస్తూనే ఉంటాను. కానీ ఏదో చిన్న భయం అనమాట. సరిగ్గా వస్తుందో, రాదో రైస్ అంటే ఉడుకుతుందో లేదో, వాటర్ ఎక్కువైపోతుంది, మెత్తగా అయిపోతుందా, లేకపోతే ఇంకా బియ్యం బియ్యం అవుతుందా అనేసి. సో, ఇంకా మా ఆయన పాపం తను చేస్తున్నారు గదా! తన పనిలో కూడా ఒక చెయ్యి వేద్దాము అనేసి ఆ! ఇంకా రాముడికి ఉడత భక్తి సాయం అన్నట్టు నేను కూడా కొంచెం నా చెయ్యి వేసి తనకి హెల్ప్ చేద్దాం అన్నట్టుగా వాటర్ అయితే బాయిల్ చేశాను. తను క్లీన్ చేస్తుంటే వాటిని తీసి అయితే నేను మా ఆయన ఇంకా యూట్యూబ్‌లో చూసారంట అండి. సో, అట్లా వాటర్‌లో వేడి చేసి అందులో వేసి జస్ట్ తీసేసి ఇలా పిసికేస్తే ఇంకా అదంతా క్లీన్ అయిపోతుంది అంట. సో, మా ఆయన కూడా అలానే చేశాడు. కానీ అది అట్టర్ ఫ్లాప్ అయిపోయిందనమాట. మళ్ళీ చాక్‌తో మెల్లిగా, మెల్లిగా ఇంకా క్లీన్ చేసేసరికి ఒక 25 మినిట్స్ అలా పట్టిందనమాట. ఇంకా అందుకే అనిపిస్తుంది యూట్యూబ్‌లో అంటే కొన్ని కొన్ని ఓకే జెన్యూన్‌గా ఉంటాయి. కాకపోతే కొన్ని కొన్ని వీడియోస్ మాత్రం అసలు వాటిని చూసి మనం ఇలాగే అవుతుందనమాట. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు. ఇంకా ఆయన క్లీనింగ్ అయితే అయిపోయింది. నేను మటన్‌ని ఒక పక్కన కుక్కర్‌లో వేసేసి పెట్టాను. అండ్ ఈలోపు ఇంకా టైం వేస్ట్ చేయడం ఎందుకా అనేసి చక్కగా చపాతీలు ఓన్లీ రైస్ అయితే ఏం బావుంటుంది. సో, చపాతీలు కూడా ఓ 2 చపాతీ తినేసి కాస్త రైస్ తినేస్తే ఆహా! బావుంటుంది. అందుకనేసి నేను చపాతీలు చేసేస్తున్నాననమాట. నాకు నార్మల్‌గా చపాతీలు ఏంటి అంటే ఒక సింగిల్ లేయర్‌తో చేసుకునే చపాతీలయితే నాకు అస్సలు ఇష్టం ఉండవనమాట. ఇలా చూసారు కదా! ఫోల్డ్ చేసి మడత చపాతీలంటారు. నాకైతే మా అమ్మ అయితే నాకు ఇలాగే నేర్పించిందండి. సో, ఇంకా ఒకవైపున నేను చపాతీ ప్యాన్ పెట్టేసుకొని అటుకు మటన్ ఉడుకుతూ ఉంది. ఈలోపు నేను చపాతీలు చేస్తూ ఉన్నాను. ఈలోపు మా ఆయన ఫ్రెండ్ ఎవరో కాల్ చేస్తే ఇంకా తనైతే వెళ్ళిపోయారు. పిల్లలైతే చక్కగా ఇంకా సండే కదా! పిల్లలందరూ ఇంట్లోనే ఉంటారు కాబట్టి వాళ్ళు చక్కగా ఆడుకుంటున్నారు. అండ్ ఇంకా ఆల్మోస్ట్ ఏదైతే ఉడికిపోయిందనమాట. ఇంకా ఒకసారి నా కొత్త కుక్కర్ అయితే చాలా బాగా చేస్తుందండి. యాక్చువల్‌గా పాత కుక్కర్ ఖరాబ్ అయినప్పుడు ఏంటంటే చాలా బాధ అనిపించిందనమాట. అయ్యో! అసలు నా ప్రమేయం లేకుండానే అలా ఎలా పగిలిపోయింది అనేసి. ఇంకా కాకపోతే ఏంటంటే అది సరిగ్గా వర్క్ చేయకపోయేదనమాట. ఇంకా కొత్త కుక్కర్ అయితే చక్కగా విజిల్స్ మీద విజిల్స్ చెవులు గిల్లుమనిపించేలాగా విజిల్స్ అయితే చాలా చక్కగా ఇస్తుంది నా బుజ్జి తల్లి. ఇంకా మటన్ అంటే బోటి కూర అయితే నార్మల్‌గా ఇంకా మటన్ వండే
ప్రాసెస్‌లోనే వండుతానండి నేనైతే. అంటే నాకు తెలిసిన విధానం అయితే ఇదే. సో, మీకు నచ్చిన ప్రాసెస్‌లో మీరు వండేసుకోండి. అండ్ ఇంకొకటేంటంటే మేము అనుకున్నాము, ఆహా! చక్కగా అన్నీ అయిపోయిన తర్వాత అట్‌లీస్ట్ సండే గదా! ఎందుకంటే డ్యూటీస్ కారణంగా మా ఆయనకి ఆహ్, ఆయనతో కలిసి తినడం మాకైతే అస్సలు వీలు కాదనమాట. ఎందుకంటే తన టైమింగ్స్ అలా ఉంటాయి ఒక్కొక్కసారి. ఇంకా దొరికేదే ఒక సండే అన్నమాట. ఇంక సండే అయినా కనీసం చక్కగా కలిసి కూర్చొని తిందాం అనేసి మేమనుకున్నాము. కానీ మనం ఒకటి అనుకుంటే దైవం ఇంకొకటి తలుస్తుంది అని అంటారు గదండీ! సో, ఇంకా కరెక్ట్ అన్నీ అయిపోయిన తర్వాత ఇంక తనకి డ్యూటీ నుంచి కాల్ రాగానే తను వెళ్ళిపోయారనమాట. ఇంక చేసేది ఏమీ లేక పిల్లలు, నేను చక్కగా తినేసాము. తనొచ్చాక తినారు. అది మరో ముచ్చట. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్